హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ క్యారెట్ పాయసం ఎలా చేసుకుందామో చూద్దాం రండి. దానికోసం నేను ఫస్ట్ క్యారెట్స్ తీసుకొని నీట్గా పీల్ చేసేసి చిన్న ముక్కలుగా కట్ చేసేసి కుక్కర్లో వేసి బాయిల్ చేసుకుంటున్నాను. ఒక క్యారెట్ చిన్నది ఉంచుకొని దాన్ని నీట్గా గ్రేట్ చేసి పెట్టుకున్నాను. దాని తర్వాత ఒక ప్యాన్లో గీ వేసేసుకొని కొంచెం సేమియా వేసి ఫ్రై చేసేసుకుంటున్నాను. గోల్డెన్ బ్రౌన్ వచ్చిందాక ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం మనము తురుముకున్న క్యారెట్, జీడిపప్పు రెండు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి కొన్ని నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసేసి అవి బాగా ఉడకనివ్వాలి. సేమియా సగ్గుబియ్యం రెండు మెత్తగా. ఈలోపు క్యారెట్ కూడా ఉడికిపోయాయి. వాటిని నేను కొంచెం పాలేసి ఉడకబెట్టుకున్నాను. ఒక ఇలాచీ కూడా వేసాను ఫ్లేవర్ కోసము. అవి సపరేట్ చేసేసి మిక్సర్ బౌల్లో దాంట్లో కొంచెం బెల్లం కూడా వేసేసి నేను మిక్సీ చేసేసుకుంటున్నాను. మిక్సీ చేసేసిన తర్వాత ఆ పేస్ట్ని ఇవి సేమియా సగ్గుబియ్యం ఉడికిపోయిన దాంట్లో వేసేసి కలుపుకున్నాక అవి ఉడికిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి ఒక 10 minutes చల్లారాక దాని తర్వాత కాచి చల్లార్చిన పాలేసి కలుపుకుంటే మన సేమియా సగ్గుబియ్యం రెడీ అయిపోయింది. స్వీట్నెస్ చూసి అడ్జస్ట్ చేసేసుకోండి. దాని తర్వాత మనము తినే ముందు డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే క్రంచీగా తగులుతూ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. క్యారెట్ పాయసం చాలా హెల్దీ కూడా.